ఇక బాహుబలి మించి సినిమా లేదు అనుకున్నా, రాజమౌళి మించేసిండ్రు ఆయన డైరెక్టర్ అనుకున్నా. కానీ హాలీవుడ్ సినిమాకి మొత్తం వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయొచ్చు అనేది నాగార్జున చూపెట్టాడు అనుకోవచ్చు. మనం తెలుగు సినిమా, తమిళ సినిమా ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. దిస్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా, ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు రాజమౌళికి బీట్ చేసే మొగడు లేడనుకున్న వ్యక్తి గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. మోడర్న్ జనరేషన్ కాకుండా మనకన్నా ముందు ఎట్లా ఉంటుంది అన్నది మోస్ట్ క్యూరియస్ థింగ్. దీనిలో ఏమనిపించింది అంటే, మీరు ఏదైతే రూమర్స్ లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ట్రిపుల్ ఆర్ కాదు, అసలు ట్రిపుల్ ఆర్ కి ఒక 2-3 రెట్లు వస్తుంది. ఇంకా తెలుగు మూవీ స్టాండర్డ్ అయితే కాదు, ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్. విజువల్స్ పీక్స్ ఉన్నాయి. మన టాలీవుడ్ మూవీ అది, ఆల్ ఓవర్ హాలీవుడ్. అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదు. ఆయనకు మాత్రం నా కాళ్ళకు దండం పెట్టాను. వన్ వర్డ్, యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్. నా లైఫ్ లో చూడలేదు సినిమా ఎంత బాగుందంటే. హాలీవుడ్ రేంజ్ కాదు బ్రో, ఆ రేంజ్ కి ఎప్పుడు దాటేసింది బాహుబలి తోటే. ఒక రాజమౌళి అట్లాంటి సాధ్యం గాంధీ, ఒక మన నాగార్జున తీసినట్టే ఇంత గట్స్ ఉండాలి. ఇండియన్ సినిమా ఇంత బాగుండటం అనేది ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us, నాట్ ఓన్లీ ద మేకర్స్. వాట్ ఇస్ ప్రాజెక్ట్ అనే క్వశ్చన్ అడిగారు కదా, వాట్ ఇస్ ప్రాజెక్ట్ అంటే కే ఫర్ కుట్టా ర్యాంప్. ప్రభాస్ అన్న 20 minutes తర్వాత రావడమే నాకు బాధగా ఉంది. కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగు మూవీ స్టాండర్డ్ అయితే కాదు, ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్. విజువల్స్ పీక్స్ ఉన్నాయి. స్టోరీ అయితే వేరే లెవెల్ ఉంది. ఆయన ఎలా ఆలోచించి రాశాడో అస్సలు అర్థం కాలే. ఒక్కొక్కరు యాక్టింగ్ టాప్ నాచ్ యాక్టింగ్ చేశారు. మ్యూజిక్ కొంచెం బెటర్ అయితే ఇంకా బాగుండేది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని కంటిన్యూ చేస్తున్నారు. హోప్ఫుల్లీ తెలుగు సినిమా స్టాండర్డ్ ఇంకా పెంచుతుందని అనుకుంటున్నాం. జై రెబల్ స్టార్. సరిపో ఇంకా తడతడే చిరంజీవి తనేసినట్టు చూడండి. ఏంటి చిరంజీవి గారు ఏమనుకోద్దు, మీకంటే ఏం చేస్తారు. ప్రభాస్ రెబల్ స్టార్ కదా, అగ్గిసేగా ఈ సినిమాతో సీరియస్ చూడు. 1 వేటగా దేశ విదేశాలు తిరుగుతానే రన్నింగ్ అవుతుంది. మన ప్రభాస్ వచ్చినప్పుడు ఉంది అగ్గిని జ్వాల, ఆ మంటలు. మా అమ్మ వస్త్రం లైట్ అయింది వచ్చాక చుట్టాయిలో హైలైట్ ఉంది. అది వచ్చినప్పుడు ఉంది, ప్రభాస్ వచ్చినప్పుడు అది అసలు కనపడలేదు. ఒక్క తీసు అతను ఎలా అంటే కన్నుడి కింద వచ్చాడు. కన్నుడు అగ్ని మంట సెగలేజు వచ్చాడు మామ అంట రక్షిత గారు వచ్చి. అబ్బా బంపర్. నేను లైఫ్ లో చూడలేదు ఇది, నా లైఫ్ లో చూడలేదు సినిమా. ఎంత బాగుందంటే ఇది రియల్ అక్కడ ఉన్నట్టుంది. ఎంత బాగుందంటే చూసారా, సేక్ వస్తుంది చెప్తుంటే. మా లాస్ట్ కి చూడండి, అగ్గి సెగ మంట, ఒక పెద్ద అగ్గి జ్వాల వచ్చినట్టు వచ్చాడు మా ప్రభాస్. మూవీ చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చాలా బాగుంది. అన్ని రికార్డ్స్ తిరిగి రాసేస్తారు ప్రభాస్. అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రికార్డ్స్ ఏమున్నాయి అవి అన్ని తిరిగి రాస్తారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ఫిల్మ్ అని అనుకుంటాము. దానికి వాల్యూ ఫర్ మనీ ఉందా అన్న క్యూరియాసిటీ అందరి దగ్గర ఉంది. బట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్ సీమ్లెస్లీ ఒక మహాభారతం నుంచి ఎట్లా మోడర్న్ జనరేషన్ కాకుండా మనకన్నా ముందు ఎట్లా ఉంటుంది అన్నది మోస్ట్ క్యూరియస్ థింగ్. దీనిలో ఏమనిపించింది అంటే, టు బి ఏబుల్ టు ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ యూనివర్స్. మనం అనుకుంటాం దీనిలో ఏముండొచ్చు, టెక్నాలజీ వైజ్ ఏముండొచ్చు, ఎట్లా జనాలు బతుకుతారు అన్నది. దానిలో 3-4 ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్, ఇఫ్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ద కల్కి యూనివర్స్, వాట్ ఆల్సో హ్యాపెండ్ వాస్, దానిలో ఒకటి మీకు ఫెమిలియారిటీ ఉండాలి అనే దానికోసం చాలా కేమియోస్ ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ బ్రాట్ ఇన్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ అలాంగ్ విత్ ది సీన్స్ ఇట్ సెల్ఫ్. అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్, అది స్టోరీ డెవలప్ అయ్యేటప్పుడు ఒక సస్పెన్స్, ఒక ట్రాజడీ, అదంతా అలాంగ్ విత్ హ్యూమర్ వాళ్ళు కంబైన్ చేశారు. కాబట్టి ఐ థింక్ దట్స్ వై ఇట్ వర్క్ ఫర్ పీపుల్. ఒకటి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆఫ్ రాజమౌళి కానివ్వండి, రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, ఈవెన్ దిల్కర్ సల్మాన్, అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ యాక్టర్స్ లైక్ పశుపతి అండ్ ఆల్ దట్ హూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అందుకని ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెరీ వెల్ ఓవరాల్. బట్ మీకు ఓవరాల్ అనిపిస్తుంది, అరే అయిపోతుందా ఇక్కడ మూవీ, మళ్ళీ సెకండ్ పార్ట్ చూడాలా, అప్పుడే మనకు తెలుస్తుందా నెక్స్ట్ అయ్యేది అన్న ఒక క్యూరియాసిటీ మాత్రం అందరికీ ఉండిపోతుంది.
3 hours సరిపోలేదా అంటే బికాజ్ ఇది ఇమాజినేటివ్లీ చేశారు వాళ్ళు, చాలా ఇమాజినేటివ్లీ ఏముండాలి, టెక్నాలజీలో ఎట్లా ఉంటుంది. మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చే ముందు ఎట్లా ఉండేది, మనం వీడియో కాల్స్ అన్నది తెలియకుండా ఉండే, ఇప్పుడు వితౌట్ స్క్రీన్స్ వీడియో కాల్స్ ఉన్నాయి అన్నది కూడా మనకు తెలుసు. అదంతా దాటి వాళ్ళు ఇంకా చూపించాలి, ఎందుకంటే ఇంకా అబౌట్ 100 years హౌ మెనీ 1000 years అహెడ్ అన్నది చూపించాలి. కాబట్టి దానిలో ఇమాజినేషన్ చేశారు. అండ్ దట్ అందరికీ అర్థం కూడా కావాలి కదా, ఇంత ఫాస్ట్గా బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేటప్పుడు ఆ కనెక్షన్స్ పిల్లలకి ఫైట్స్ చాలా నచ్చుతాయి. అట్లాగే పెద్దవాళ్ళకు కూడా స్టోరీ అర్థం అయ్యేలాగా స్లోగా వెళ్తోంది, అందుకని స్పీడ్ లేదు. మూవీలో మైనస్ పాయింట్స్ అంటే నాకు అనిపించింది ఉమెన్ క్యారెక్టర్ దీపికాది కొంచెం కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు అనిపించింది. ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే మనకు కూడా ఒక ఐడెంటిఫికేషన్, జస్ట్ లైక్ మనం బాహుబలి 2 చూసినప్పుడు మనకు దానిలో అనిపించింది దానిలో ఉమెన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ అందరూ విమెన్ కూడా ఉన్నారు, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. కానీ దీపికాకి నేను స్టోరీ చెప్పకూడదు, అందరికీ స్పాయిలర్ అయిపోతుంది. బట్ అది కొంచెం కూడా స్ట్రెంగ్త్ ఉంటే క్యారెక్టర్లో ఇంకా బాగుండేది. చాలా బాగుందన్న, సూపర్. మూవీలో హైలైట్స్ ప్రభాస్ ఫస్ట్ హాఫ్ ఎవరో తెలీదు మనకి, అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ ఉన్నా, ప్రభాస్ ఎవరైనా యాక్ట్ చేసినంటే నెక్స్ట్ అమితాబ్ బచ్చనే. హీరోయిన్స్ ఉంటారు, అది వాళ్ళది పెద్ద ఉండదు. బట్ దీపికా పదుకొనే నేను హీరోయిన్. RRR కాదు అసలు, RRR కి ఒక 2-3 రెట్లు వస్తుంది ఇంకా పక్కా. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ పెద్ద హీరో సినిమాకి, సినిమాని కొట్టిందే లేదు అసలు. అన్ని మొత్తం సినిమాలో నెగిటివ్ పాయింట్ చెప్పడానికి ఏం లేదు. మైథాలజీ కానీ సైంటిఫిక్ కానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రెండు చాలా బాగా మిక్స్ చేశారు నాగార్జున గారు. అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేది లేదు చూపించడానికి. సినిమాలో ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది లాగ్ అయింది అది ఇది అని చెప్తారు, కానీ కొన్ని చోట్ల అసలు సినిమా 30 minutes లాస్ట్ 30 minutes కానీ అసలు మైథాలజీ పార్ట్ ఎక్కడెక్కడైతే చూపిస్తారో అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ, కృష్ణుడి క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, రాజమౌళి గారు కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, అసలు అందరూ మీరు ఏదైతే రూమర్స్ లో ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, చాలా ఫన్ కూడా జనరేట్ అయి ఉంటుంది. కొన్ని సీన్స్ లో రాజమౌళి గారు వచ్చే సీన్ లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, స్పాయిలర్లు ఇవ్వదలుచుకోలేదు. బాగాలేదంటున్నావు సినిమా మళ్ళీ చూపి భయ్యా. అసలు సినిమా బాగోపోవడం అంటే లేదు. అసలు హాలీవుడ్ సినిమాకి మొత్తం వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయొచ్చు అనేది నాగార్జున చూపెట్టాడు అనుకోవచ్చు మనం. అంత బాగుంది సినిమా. మరో రాజమౌళి కాదు, ఎవరు కాళ్ళే. నాగార్జున ఫస్ట్ సినిమా చూసారు, సెకండ్ సినిమా చూసారు, 3వ సినిమా చూస్తున్నారు. ఇది ఇంకా ప్రభాస్ విశ్వరూపం అనొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసింది అయితే అసలు లాస్ట్ 30 minutes కళ్ళు అప్పగించుకుని చూడడమే పోయా. స్క్రీన్ ని అరవడానికి జనాలు అరుపులు మర్చిపోయారు, అలా చూసారు సినిమాని. సినిమా చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నా, ఓటీటీలో చూసే సినిమా కాదు, సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, పక్కాగా చూడండి. గూజ్ బంప్స్ భయ్యా, గూజ్ బంప్స్. నువ్వు చెప్పడం కాదు, నువ్వు వెళ్ళి చూడు. గూజ్ బంప్స్. అసలు కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అందరు క్యారెక్టర్లు రివీల్ అయినప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇంకా ఏం జరుగుతుంది అనుకునే టైంకి నెక్స్ట్ పార్ట్ రివీల్ చేసేది ఉంటుంది. డైరెక్టర్ బై నాగార్జున అని పడుతుంది. సినిమా చాలా బాగుంది. వన్ వర్డ్, యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్, అంతే. అందరు ఉన్నారు, మీరు ఎవరెవరైతే నిన్న న్యూస్ లో ట్విట్టర్ లో విన్నారో అందరు ఉన్నారు. నేను చెప్పిన వాళ్ళు అందరూ, రాజమౌళి ఉన్నారు, దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, ఆర్జీవి ఉన్నారు, అందరు ఉన్నారు. మీరు ఎవరెవరైతే విన్నారో అందరూ ఉన్నారు. 3Dలో చూడండి, 2Dలో చూడండి. మ్యూజిక్ అదరమైంది. అంటే మనకి ఓన్లీ మన సినిమా తగ్గ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి పాటలు ఎక్కువ లేవు, ఓన్లీ 2 songs ఉంటాయి అనమాట. ఆ లేడీ మీద, అలాగే మన ప్రభాస్ ఎంట్రీ, అంతే. హై కెమెరా నిజంగా హాలీవుడ్ సినిమా, తెలుగు సినిమా, హాలీవుడ్ సినిమా అలా బాగుంది. అలా కల్కి నాకు అనిపించింది మొక్కని నాగార్జున గారి కాళ్ళకి, ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారి హైట్ ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైటే హైలైట్. నిజం చెప్తున్నా, ప్రెసెంట్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్, కొంచెం రొమాన్స్ లేదని ఈ రోజు నా కళ్ళల్లో రాదు ఈ రోజు నైట్. అలా ఈ సినిమాలో చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి సన్ను అఖిలానంద్ యాక్టింగ్ 20 కమల్ హాసన్ సూపర్. కానీ దీంట్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
పాటలు కొంచెం డిసప్పాయింట్, ఎందుకంటే దీంట్లో పాటలు 2 ఉంటాయి అనమాట. ఆ పాటల వల్ల కొంచెం ఇది తప్ప మిగతా అయితే హాలీవుడ్ రేంజ్. ప్రభాస్ గారికి ఇంకా అడ్డే లేదు. హాలీవుడ్ కి ఇది ఒక ఎంట్రీ గేట్ అనమాట. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక కాకుండా ఇంకా గెస్ట్ రోల్స్, ఇంకా CGI, ఇంకా కృష్ణుడు, ఇంకా చాలా బయటకు వచ్చేసింది. కర్ణుడు, అర్జునుడు, ఎవ్రీబడి ఈస్ ఆసమ్. మీరు చూడండి, సినిమా 3D లో చూడండి, థియేటర్స్ లో మాత్రమే చూడండి. ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది, సెకండ్ హాఫ్ పిచ్. ఇలా లాగ్ ఏం లేదండి. అంటే మీకు లాగ్ అనుకుంటే మీకు స్టోరీ తెలుస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలకి ఈ మూవీ చూస్తే అసలు మన భాగవతం, రామాయణం అన్ని తెలుస్తాయి. చాలా బాగుంది. తెలుగు సినిమా, తమిళ సినిమా, ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. దిస్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. అంటే హైలైట్స్ ఏం చెప్తున్నా మూవీలో? హైలైట్ స్టోరీ పెద్ద, అంటే ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్, ఇంత మంది యాక్టర్స్ ఉన్న స్టోరీ ఇస్ ది హైలైట్. వేరే లెవెల్ అన్న. అంటే నాగాశ్విన్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు అనుకోవచ్చా? నాగాశ్విన్ మీద అసలు నాకు ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటే ఇంకా అసలు పని చేయట్లేదు. నేను థియేటర్ లో అయిపోయిన తర్వాత సినిమా కూర్చుండిపోయాం అందరం. అంత పెద్ద స్టార్స్ కదా, వాళ్ళందరికీ ఈక్వల్ రోల్స్. నేను అమితాబ్ బచ్చన్ ఇలా చూసి ఎప్పుడు చూసానో షోలే అనుకుంటా. వేరే లెవెల్ అమితాబ్ బచ్చన్ అయితే రియల్లీ నైస్. కమల్ హాసన్ నెగటివ్. కల్కి పార్ట్ 2 లో చూద్దాం ఇంకంతే. మహాభారతం, ఓ గాడ్, మహాభారతం సీన్స్ అయితే ఇంకా అసలు కర్ణుడు, ఐ మీన్ అన్నా నేను చెప్పలేను. రేటింగ్ 10/5. బ్రిలియంట్. అసలు CGI ఏంటన్నా మీరు నమ్మరు. ఒక్కొక్క బ్రిలియంట్ మూవీ. అసలు బ్లాక్ బస్టర్ కి వేరే పేరు పెట్టుకోండి ఇంకంతే. అందులో ఒక డైలాగ్ ఉంది, ఆలస్యమైందా ఆచార్యపుత్ర. చాలా ఆలస్యమైంది ఇండియా ఇలాంటి సినిమా తీసి అనుకుంటా. బ్రిలియంట్ మూవీ, టూ గుడ్. రాజమౌళి కూడా ఉన్నాడు అనుకోవచ్చు. రాజమౌళిని సారీ, బట్ రాజమౌళిని మించే చేశాడు. సో సారీ. క్లైమాక్స్ మటుకి రేంజ్ లా ఉంది. అయ్యో బాబే, మొత్తం ఇండియా హిస్టరీ మారిపోయింది అక్కడ. ప్రవాసం ఉండదు. ప్రజెంట్ అయితే ఏం లేదన్నా. ఇప్పుడు ఉన్న వరకైతే మొత్తం వస్తుంది. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మొత్తం క్లైమాక్స్ లో ఒక మాటలు చెప్పాలంటే, ఇంతవరకు చూసిన ఇండియన్ సినిమాలో ఇంత మంచి క్లైమాక్స్ ఏది చూసుకుంటారు. ప్రజెంట్ అయితే వేరే సూపర్. థ్యాంక్ యూ. పెడితే రాజమౌళి అమ్మ మొగుడు వచ్చిండన్న డైరెక్టర్ నాగాశ్విన్. ఇప్పటి వరకు రాజమౌళికి బీట్ చేసే మొగుడు లేడనుకున్న వ్యక్తి. గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. ఒక్కొక్క సీన్ గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది తెలుసా? చూస్తే 3D లో చూడండి అబ్బా. కురుక్షేత్రం మనం చూడకపోవచ్చు కానీ దగ్గరుండి చూపించినట్టుంది. కొన్ని ఫైట్స్ అలా లెవెల్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్, నేను కాదని అంటలేదు, కొద్దిగా ఫస్ట్ హాఫ్ బోర్. సెకండ్ హాఫ్ అన్న నాకైతే నాకు అదేం అర్థమైతే అన్న, అంత బాగుందన్న. ఒకటే మాట చెప్పాలి, గ్రాఫిక్స్. ఆదిపురుష్ డైరెక్టర్ గారు కనిపిస్తే ఈయన కొట్టుకుంటే తీసుకుపోతారబ్బా. వాని 600 కోట్లు పెట్టిన ఈ సినిమా ప్రాజెక్ట్ ఎట్లుంది, ఆదిపురుష్ ఎట్లుందో చూడండి. గ్రాఫిక్స్, ఒక్కొక్క గ్రాఫిక్స్ అన్న నాకైతే మైండ్ పోతలేనా, ఇంకా మైండ్ లకే పోతలే. కురుక్షేత్రం దగ్గర నుంచి చూసినట్టుందన్న. ఆ యుద్ధమైనా, ఆ గుర్రాలైనా, శ్రీకృష్ణుడైనా ఎక్కడ పేరు పెట్టలేదన్న. ప్రాజెక్ట్ కేనే సీక్వెల్, కల్కి సీక్వెల్ కోసం వెయిటింగ్ అన్న, ఈగల్ గా వెయిటింగ్. విజయ్ దేవరకొండ చూపించిండు, వేరే లెవెల్ చూపించిండు. ప్రభాస్ అన్న వేరే లెవెల్ చూపించిండు. కమల్ హాసన్ సార్ కూడా వేరే లెవెల్. అన్నిటికంటే అమితాబ్ బచ్చన్ ని ఈ విధంగా ఎవరు చూపెట్టారబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం అమితాబ్ బచ్చన్ కంబ్యాక్ ఎలా ఉంది తెలుసా అన్న? ఒక్కొక్క కార్ సీక్వెల్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, మనం హాలీవుడ్ లెవెల్ అన్నా. నేను ఇప్పటివరకు అయితే బాలీవుడ్, మన టాలీవుడ్ మూవీ అది ఇది ఆల్ ఓవర్ హాలీవుడే. అంతా బాగుంది అన్న హాలీవుడ్ లెవెల్. బాహుబలిని మించిపోయిందిరా నాయన. ఇక నేను ఇన్ని రోజులు ఇక బాహుబలిని మించి సినిమా లేదు అనుకున్నా. రాజమౌళిని మించేసిండ్రా నాయన డైరెక్టర్ అనుకున్నా, కానీ బాహుబలి ఏడ ఉంటే ఇక్కడనే ఉంది ఇంకా ఈ సినిమా. దాన్ని క్రాచ్ చేస్తుందేమో అనుకున్నా, కానీ చేయలే. ఎందుకు అనుకున్నానంటే కమల్ హాసన్ ప్రపంచ మేధావులు ఇందులో. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, మన బ్రహ్మానందం గారు అంటే ఇక్కడ ఆయన
ఫ్యాన్ వరల్డ్ కాదు కదా. బ్రహ్మానందం గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ గారు ఉన్నాడు. ఆయనను అర్జెంట్గా పెట్టారు. ఆయన పెట్టకుంటే వేరే వాళ్ళని పెట్టినా బాగుంటుండే, లేకపోతే కనీసం డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే. ఆయన వచ్చి డైలాగ్ చెప్పగానే అందరు నవ్వారు, పక్కన నవ్వారు. అంటే నవ్వు పాటల బతుకు కావద్దురా అని అంటారు చూడు, అదొకటి అన్న మిస్ అయింది. డైరెక్టర్ గారు అన్న మిస్ అయింది, అన్న మిస్ చేసిండే. వేరే వాళ్ళని పెడితే బాగుంటుండే, లేకపోతే డబ్బింగ్ అన్న వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుండే అనేది నాకు అనిపించింది. ఆర్జీవి కాదు, విజయ్ దేవరకొండ. ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు అనేది నాకైతే అర్థం కాలేదు. ఇగో ఇలాంటి సినిమాలకు 3 రోజులు నేరపోకుండా టికెట్ల కోసం కొట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సినిమా కోసం నచ్చలేదు అనట్లే, నువ్వు మళ్ళీ మామూలుగా మాకు నచ్చట్లేదు అనట్లే. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, నేను హైటెక్ కాదు, నీ సాఫ్ట్వేర్ కాదు, నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంకా 2-3 సార్లు చూస్తే అర్థం అవుతుంది అంటున్నా. బాగలేదు అనట్లే, బాగలేదు అన్న దానికి అర్థం కాదన్న దానికి తేడా ఉంటది. బాగలేదంటే అర్థమై బాగలేదు అన్నట్టు, అర్థం కాలేదంటే ఇంకా 2-3 సార్లు చూడాలనేది అర్థం. అది హైటెక్ సినిమా అందరికి అర్థం కాదని అది పాయింట్. పార్ట్ 2 అర్థమవుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఎండింగ్లో బాగుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదు, ఆయనకు మాత్రం నా కాళ్ళకు దండం పెట్టాను. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారిని డామినేట్ చేసే విధంగా ఉన్నారంటున్నారు. లేదు, both of them did justice to their roles. ఓకే మేడం, 3 hours మూవీ కదా, కొంచెం లెంతీగా ఉందంటారు, మీరేమంటారు? లేదు, it was interesting. ఓకే మేడం, ఇది మన బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తారనుకుంటున్నారా మీరు? Hopefully. ఓకే మేడం, ఈ సినిమాలో మన కమల్ హాసన్ గారి లుక్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ఇట్ వాజ్ ఆ నెగిటివిటీని బాగా ప్రెజెంట్ చేశారు. ఓకే మేడం, ఇది పార్ట్ 2కి కావాల్సిన స్కోప్ ఉందా ఈ సినిమాలో? చాలా పార్ట్స్ తీయచ్చండి, ఒక 2 కాదు. మేడం, ఇది మాస్ ఆడియన్స్కి అంటే కొంచెం మైథాలజికల్ ఫిలిం కదా, అంటే చిన్న పిల్లలకి మాస్ ఆడియన్స్కి అర్థమవుతుంది అనుకుంటున్నారు? యా, చాలా అండర్స్టాండబుల్గా తీశారు. అండ్ ద హ్యూమర్ దట్ దే మెయింటైన్ వాజ్ ఆల్సో నైస్, అందరికీ అర్థమయ్యేలాగానే. ఓకే, ఇందులో విజయ్ దేవరకొండ అండ్ రాజమౌళి గారు, ఆర్జీవి లాంటి గారు నటించారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందండి? బాగుండింది, చాలా షార్ట్ టైంకి ఉన్నారు, కానీ ఇట్ వాజ్ వాళ్ళ రావటం అనేది ఒక సర్ప్రైజ్ లాగా. ఇట్ వాజ్ ఎక్సైటింగ్, అట్లా ఎవరున్నా కూడా. ఎవరి క్యామియో బాగా నచ్చిందండి? ఎవరిది క్యామియో అంటే ఎవరి గెస్ట్ రోల్ మీకు బాగా నచ్చింది? రాజమౌళి గారు. ఓకే, ఈ సినిమాలో కామెడీ ఎలా ఉందండి? బాగుంది. యాక్షన్ పార్ట్ మీకు నచ్చిందా అండి? నచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమాకి రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? ఇట్స్ a 10 on 10 అండి. ఇట్స్ a damn good movie. యాక్చువల్లీ ఒక ఇండియన్ సినిమా ఇంత బాగుండటం అనేది ఇట్స్ a proud moment for all of us, not only the makers. ఓకే, ఈ సినిమాతో ప్రభాస్ గారు హాలీవుడ్ లో తన మార్క్ చూస్తారనుకుంటున్నారా మీరు? ఇక్కడ బాగున్నారు కదండి, వై షుడ్ వి ఫ్యాంటసైజ్ అబౌట్ ద ఇంగ్లీష్ గైస్? ఇక్కడ ఇండస్ట్రీ ఇంకా పెద్దగా అవుతుంది, అక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కాదండి, అక్కడికి వెళ్తే కొంచెం మార్కెట్ పెరుగుతుంది కదా. ఏం అవసరం లేదు, అదే ఏం అవసరం లేదు. హాలీవుడ్ రేంజ్ కాదు బ్రో, ఆ రేంజ్ కి ఎప్పుడు దాటేసింది బాహుబలి తోటి. ఇక్కడ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందా? చూడొచ్చా ఫ్యామిలీ? అయ్యో, ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బ్రో. మీకు ఖచ్చితంగా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువ. 80% మూవీ మీదంతా సెకండ్ హాఫ్ లోనే నడుస్తుంది బ్రో. బ్రో నేను అది చెప్పలేను బ్రో, మీరు అది చూడాలంటే లోపల థియేటర్కి వెళ్ళే చూడాలి. నేనే నో స్పాయిలర్స్ అన్నప్పుడు నేను ఎందుకు రివీల్ చేస్తాను? యాజ్ ఎ మూవీ ఫ్యాన్ కింద నో స్పాయిలర్స్ అన్నప్పుడు నేను ఎందుకు రివీల్ చేస్తాను? నేను రివీల్ చేయను. గతంలో సలార్ లో ప్రభాస్ బాగా చూపించారు, కల్కిలో ఎలా చూపించారు? మీరు లుక్ చూడలేదా? మీరు లుక్ చూడలేదు ఎవరైనా? అన్న ఏముందనా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నా సినిమా మాత్రం తడి పోషమ్మ కూడా నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఎందుకంటే సినిమా నిజంగా చెప్తున్నానా, యాక్సెప్ట్ చెప్పాలి నాగేశ్వర గారికి. ఈ సినిమా ఒక హాలీవుడ్ తీసుకుపోయినట్టే మాటలు కాదన్నా. ఒక రాజమౌళి అట్లాంటి సాద్దాం గాంధీ ఒక మన నాగేశ్వర గారు తీసినట్టే ఎంత గట్స్ ఉండాలి. అంత పెద్ద యాక్టర్స్ ఒప్పియడము, ఒక కమల్ హాసన్ కానీ, ఒక అమితాబ్ బచ్చన్ కానీ, దీపికా పడుకొని చాలా మంది యాక్టర్స్ ఒప్పించి చేయడం అంటే మాటలు కాదు. అశ్విని దత్ ప్రొడ్యూసరు. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సార్ సినిమా.
అసలు ఈ సినిమా చూస్తే మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ. చూడండి ఈ బుజ్జిని ఎంత హైలైట్ చేసిరు మన ప్రభాస్ అన్నది తీసుకొచ్చిండు. బుజ్జి ఈ సినిమా అంతా సినిమాలో మొత్తం ఇదే ఉంటుంది. బుజ్జి దీని మీద స్టోరీ మొత్తం నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా హైలైట్ ఉందన్న. ఇంకా ఈ కథ చూస్తుంటే మాత్రం మనకు ఒక హాలీవుడ్ టాలీవుడ్ ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక మన తెలుగు సినిమా ఒక ఎక్కడ స్థాయికి తీసుకోపోతున్నా మన తెలుగు డైరెక్టర్కి. అయినా రాజమౌళి వచ్చిందనా అసలు ఆ సీన్ చూస్తే నాకు ఏమని కూర్చోడుతుంటే బాహుబలి 2లా మన రాజమౌళి కనిపిస్తాడు ఒక సీన్లో. ఆ సీన్లో కనిపిస్తాడు రాజమౌళి వస్తే అది ఇంకా నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. మన వర్మ వస్తాడు, రామ్ గోపాల్ వర్మ వస్తాడు. రామ్ గోపాల్ వర్మ కూడా వస్తాడు అన్న ఈ సీన్లో. ఆయన ఒక హైలైట్. అరే అమ్మ ఆయన రాగానే మొత్తం తడి పోషమ్మ కూడా ఈ రామ్ గోపాల్ వర్మ రాగానే ఇచ్చి పడేసిండు. ఆయన కూడా మన విజయ్ దేవరకొండ అన్న నిజంగా చెప్పాలంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు చెప్తున్నా అర్జున్ క్యారెక్టర్ ఉంటుంది రథం మీద. ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ బాన్స్ వస్తాను లాస్ట్ సీన్. చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ ఒక్కొక్క క్యారెక్టర్ ని మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ ఎలివేషన్స్ ఇవ్వడం, విజువల్స్ ఎస్పెషల్లీ మహాభారతం విజువల్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. హైలైట్ విజయ్ దేవరకొండ చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఆయనకి చాలా సెట్ అయిపోయింది. ఆయనది కూడా సూపర్. బుజ్జి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ అయితే చూస్తూ ఉండిపోవచ్చు. ఆయన లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి.